ఎవడినైనా రెచ్చగొట్టేలా ఉన్నాయి. స్వేచ్ఛగా వదిలేసిన పొడవాటి జుట్టు ఆమె నడుము వరకు వేలాడుతుంది. తెల్లగా మెరిసిపోతున్న శరీర అందానికి నల్లని చీర కట్టుకుని దేవకన్యలా ఉంది. ఆమె ఎంత అందంగా ఉందంటే ఎంతటి వాడైనా హద్దులన్నిటినీ పక్కన పెట్టి ఆమె కౌగిట్లో ప్రపంచాన్ని మర్చిపోవలసిందే. ఆ అమ్మాయి తన చేత్తో సైగ చేస్తూ రమణని దగ్గరకు పిలిచింది. కళ్ల ముందు అంతటి అందాన్ని చూస్తున్న రమణ యక్షిణీ కథను, గుడ్లగూబను పూర్తిగా మర్చిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైకిల్ని పక్కన పడేసి అతన్ని ఎవరో అయస్కాంతంలా లాగినట్టు, వెన్నులో ఏదో కరెంటు పాసైనట్టు వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. రమణ ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఎవరు నువ్వు? ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరేంటి అని వరుసగా ప్రశ్నలు వేస్తున్నాడు.